ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. స్థానిక HDGS కళాశాలలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు కళాశాల కమిటీ ప్రెసిడెంట్ రేవూరు చంద్రమోహన్ గారు, కార్యదర్శి బైసాని రాంప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ దాస సురేష్ గారు, ఉప కార్యదర్శి దాస గంగాధర్ గారు, ట్రెజరర్ నందకిషోర్ గారు, కమిటీ మెంబర్స్ కౌశిక్ నారాయణ, సుంకు శ్రీనివాసమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు విశిష్ట అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్లు డిఈ రమేష్ గారు మరియు గిరీష్ కుమార్ గారు పాల్గొన్నారు. పథకాన్ని ఆవిష్కరించేశారు మరియు NCC విద్యార్థులు గౌరవ వందనం స్వీకరించారు. మరియు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మార్కాపురం రామమూర్తి గారు క్లబ్ కమిటీ బృందం ఆధ్వర్యంలో 1000 అడుగుల జెండా ప్రదర్శన ర్యాలీ ద్వారా NCC, NSS విద్యార్థులు, వాసవి విన్నర్ స్కూల్ విద్యార్థుల చేత పట్టణ పురా వీధుల గుండా ప్రదర్శన కార్యక్రమంను చేపట్టారు. కళాశాల ఆవరణమందు సభ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ NSS హైదరాబాద్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ 2024లో పాల్గొని సర్టిఫికెట్ పొందిన కళాశాల ద్వితీయ సంవత్సరం M దీక్షితను వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మార్కాపురం రామమూర్తి గారు క్లబ్ కమిటీ బృందం చేత సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంకు కళాశాల ప్రిన్సిపాల్ JSVS ప్రసాద్ గారు, MBA కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ A నాగేంద్ర కుమార్ గారు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వక్తులు, రాజ్యాంగమే సమాజానికి దిక్సూచి. భారత్కు స్వతంత్రం వచ్చిన తర్వాత దిశ మారిన రోజు. భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్కరమైన పండుగ దినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తానని భరోసానిచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యత భావన, సమాన అవకాశాలు ప్రజలకు కల్పించాలి. సోదర భావం కలిగించడానికి రాజ్యాంగం రూపొందింది. సమానత్వ భావాలను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగం నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినవారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో NCC ఆఫీసర్ MR ఫణీంద్ర, NSS ఆఫీసర్ B రాజన్న, ఫిజికల్ డైరెక్టర్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు. ఒక విశిష్టమైన కార్యక్రమం ఉన్నది. మన మధ్యకు వచ్చిన ముఖ్య అతిథులు సిటీ నుండి 29 రాష్ట్రాల కలయికతో జరిగిన ఈ కార్యక్రమంలో మన కళాశాల పేరు నిలబెట్టి ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఆ యొక్క కార్యక్రమంలో మంచి పేరు తీసుకుని వచ్చిన సందర్భంగా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ కళాశాల కమిటీ వారు మరియు ఇచ్చేసిన ముఖ్య అతిథుల వారి చేతుల మీదుగా, వాసవి క్లబ్ వారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. NSS ఆఫీసర్ రాజన్న గారు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. దీక్షిత్ 29 రాష్ట్రాలు జరిగిన ఈ కార్యక్రమంలో మన కళాశాల పేరు నిలబెట్టారు. ఇది డుండిగల్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వార్డు కౌన్సిలర్ గారు గిరీష్ గారు, 6వ వార్డు కౌన్సిలర్ గారు రమేష్ గారు. 6 పూలహారంతో సత్కారం జరుగుతున్నది. జ్ఞాపికను కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు సెటిల్. తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. Respected dignitaries on the dash, members of College Executive Committee,
the NCC officer, yeah, the 25th Republic Day. On this day, in the year 1950, our nation transformed into a republic. After getting independence in the month of August 1947, we started making arrangements of self-governance. Make a committee to build a number one country in the world in population. And that responsibility was taken by Dr. B.R. Ambedkar Garu with his associates, 6 associates like Munshi, Gopala Krishna, Krishnamurti, Asadullah, some other gentlemen. All together worked for 2 years, 11 months, 18 days. And after so many discussions and సభకు నమస్కారం. సభను అలంకరించిన అందరికీ అధ్యాపకులకు విద్యార్థులకు అందరికీ నమస్కారం. అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైన యువ ప్రజాప్రతినిధులు కె గిరీష్ గారికి, అలాగే మిత్రులు రమేష్ గారికి, కళాశాల పాలకవర్గ సభ్యులకు, అలాగే మీతో సేవలో పాలు పంచుకుంటామని ఎప్పుడూ మా ప్రయాణంలో భాగస్వామ్యం వహిస్తున్న వాసవి క్లబ్ సభ్యులకు, అలాగే ద ప్రైడ్ ఆఫ్ SDGs NCC విద్యార్థినులకు, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి. whenever we celebrate Republic Day అంటే కనుక చట్టాలు అయితేనేంటి, ఆ చట్టాల్ని సంరక్షించడానికి ఒక జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఉంటుంది. కానీ కళ్ళు కట్టినట్టుగా we are ready to fight, we are ready to develop as a Indian citizens. కాబట్టి ప్రతి ఒక్కరూ పురం అభివృద్ధిలో భాగస్వామి కావాలి, పురానికి మంచి పేరు తీసుకోవాలి, కళాశాలకు ఇంకా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, బోలో భారత్ మాతా కీ జై. నెక్స్ట్ మన కళాశాల ప్రెసిడెంట్ రేవూరు చంద్రమోహన్ సార్ గారిని మాట్లాడారు.